స్తోత్రం. కారుమబ్బు కమ్మిన కాలమెదురు తిరిగిన అంటే ఈ రోజున్న వాతావరణం రేపు ఉండదు. పని చేయాలంటే ఎండ కావాలి. వామ్మో ఎండ అనుకుంటాం కానీ పని చేయాలంటే ఏం కావాలి? ఎండ కావాలి. ఎండ లేదనుకోండి, భీకరమైన వర్షం పెనుగాళ్ళు వచ్చినాయి అనుకోండి, వాతావరణం చల్లబడిద్దేమో కానీ ప్రాణభయం కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ మినిట్ ఏంటి అని. భౌతికంగా లోకపరంగా పరిస్థితులు తారుమారవచ్చు, మానవ మనుగడ కష్టం అవ్వచ్చు. పరిస్థితులు మారితే, కాలగమనం మారితే లోకంలో జీవించే మనుషుల మనుగడ కష్టమైద్దేమో కానీ దేవుని సువార్తకు ఆత్మ సంబంధమైన వాతావరణం ప్రతికూలమైతే పరిచర్య ఆగిపోద్ది, సువార్త నిలబడిపోద్ది. ఓ భక్తుని కమిట్మెంట్ ఏంటంటే, కారుమబ్బు కమ్మిన కాలమెదురు తిరిగిన. 2 ఏళ్ళు లాక్డౌన్ వచ్చింది, కోవిడ్. కాలం ఎదురు తిరగడం అంటే అదే, కాలం ప్రతికూలం కావడం. అమ్మో చచ్చిపోతున్నారంట మనుషులు అని చెప్పి తలుపులు వేసుకొని ఇళ్లలో ఉన్న మరణం ఆగదు. దేవుని పిల్లల కమిట్మెంట్ ఏంటంటే, సేవకులే కాదు, విశ్వాసులైన మీరు కూడా కాలం ఎదురు తిరగవచ్చు, కాలగతులు మారిపోవచ్చు, కారుమబ్బు గమ్మొచ్చు, వాతావరణ పరిస్థితులు మారొచ్చు, రాజకీయాలు మారొచ్చు, ఏలుబడి చేసేవారు మారొచ్చు. ఒకప్పుడు యేసు ప్రభు మా దేవుడు అంటే నీరాజనాలు పట్టినటువంటి లోకం, ఇప్పుడు యేసు ప్రభుని నేను ఆరాధిస్తున్నాను అంటే భీకరమైన పరిస్థితులు వాటిల్లొచ్చు. దేవునితో మన కమిట్మెంట్ ఏంటంటే, కాలమెదురు తిరిగిన కారుమబ్బు కమ్మిన నీ సిలువనెత్తుకుని నీ సాగిపోతాను. పిల్లల్ని భార్యని పోషించుకునే క్రమంలో, భర్తకి బిడ్డలకి వండి పెట్టుకునే క్రమంలో ఆరోగ్యం బాగోపోయినా ఆగం, టైఫాయిడ్ వచ్చిన ఆగం, మోషన్స్ వామిటింగ్స్ అయిపోయి సెలైన్ పెట్టినా ఆగం. నేను మూలపడితే నా పిల్లలు ఏమవుతారు, నేను పని చేయకపోతే నా కుటుంబం వీధిని పడిద్దేమో. దేవుని సువార్త నీ వల్ల గనక విస్ఫోటనం కాకపోతే, నీ వలన దేవుని యొక్క వాక్యం లోకానికి అందించబడకపోతే, క్రీస్తుని రక్షకునిగా అంగీకరించినటువంటి నీవు క్రీస్తుని భుజాన వేసుకుని లోకానికి అందించకపోతే ఎవరు వెళ్తారు? ఎవరు బోధిస్తారు? రానున్న దినాల్లో బైబిల్స్ మనకు దొరకవు. రానున్న దినాల్లో సువార్తకి దొరకదు. బహుశా ఇంకొద్ది కాలంలో చర్చెస్ కూడా ఇంత ఓపెన్గా ఉండకపోవచ్చు. పరిస్థితులు మారుతున్నాయి, కాలం మారుతుంది. చర్చీలు కట్టించకుండా ఆటంకాలు రావచ్చు, బైబిల్స్ ముద్రణ జరగకుండా ఆటంకాలు రావచ్చు. నేను క్రీస్తు బిడ్డని అని డైరెక్ట్గా నువ్వు బాప్తిజం తీసుకోవడానికి అవరోధాలు రావచ్చు. పుస్తకాన్ని అయితే వాళ్ళు ఆపగలరు కానీ నీవే ఒక బైబిల్గా మారితే ఎవడు ఆపలేడు. స్తోత్రం, స్తోత్రం. సంఘం, నేను మీ దగ్గర ఉన్నాను కానీ తమ్ముడు వాక్యం చెప్తా ఉంటే నాకేదో ఒక తలంపు వస్తే నేను రాసుకుంటా ఉన్నా. సంఘానికి ఉన్నటువంటి దైవ ప్రత్యేకం, దేవుని దృష్టిలో సంఘం ఏంటి, దాని పరిస్థితి ఏంటి, 10 మంది ఉన్నారా 10,000 మంది ఉన్నారా అనేది కాదు కానీ సంఘము అంటే క్రీస్తుకి చిరునామా. 2 చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘము అంటే క్రీస్తుకి చిరునామా, ద అడ్రస్ ఆఫ్ ద మైటీ ఫాదర్ ఇన్ హెవెన్. పరలోకపు తండ్రిని
భూమి మీద మేము చూడాలంటే మాకు ఎలా అంటే సంఘమే ఆయన అడ్రస్. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘము అంటే దేవుని అడ్రస్సే కాదు, దేవుని ఆయుధం. సంఘము అంటే దేవుని ఆయుధం, అంటే శత్రువుని హతమార్చడానికి వాడేది. విరోధి అయిన సాతానుడి ఎత్తుగడల్ని, వాడి తంత్రాలని నాశనం చేయాలంటే దేవుడు సంఘాన్ని ఆయుధంగా వాడతాడు. స్తోత్రం చెప్పండి, గడి చెప్పాలి హల్లెలూయా. సంఘము అనగా ఒకటి దేవుని చిరునామా. సంఘము అనగా దేవుని ఆయుధం. సంఘము అనగా రంగస్థలం. స్తోత్రం చెప్పండి, యుద్ధ భూమి. సంఘం అంటే యుద్ధ భూమి. ఎవరితో? దేవదేవునికి సాతానుడికి జరిగేటువంటి యుద్ధం రంగస్థలం ఎవరంటే సంఘమే. స్తోత్రం గడి చెప్పాలి హల్లెలూయా. సంఘము అనేది పరలోకానికి నమూనా. పరలోకం ఎట్లుంటుందో చూడాలి అంటే అది ఇప్పుడు అర్థం కాదు. సంఘాన్ని చూస్తే పరలోకం ఎట్లుంటుందో అర్థమైంది. ప్రైజ్ ద లార్డ్. రవితేజన రవిరాజు చిన్నోడు సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు సేవకులని 3 సంఘాలేమో ఉన్నాయని నేను వింటా ఉన్నాను ప్రియులు కిషోర్ గారి ద్వారా. నేను చెప్పేది ఏంటంటే 5 ఉన్నామా, 10 మంది ఉన్నామా, 1000 మంది ఉన్నామా అనేది కాదు. క్వాంటిటీ ఎంత ఉందని కాదు, ఎంత క్వాలిటేటివ్గా ఉన్నామనేది అవసరం. 10,000 మంది ఉన్నా ప్రార్థన చేసేవాళ్ళు, రోషం కలిగి ప్రార్థన చేసేవాళ్ళు 10 మందే ఉంటారు. ఒకవేళ సంఘం 50 మంది ఉన్నా 50 మందిలో కూడా దైవ రోషం కలిగిన వాళ్ళు 10 మందే ఉంటారు. దేవుడు 1000 మంది ఉన్న చోట నేను ఉంటానని చెప్పాల. ఎక్కడ 2 3 వారి మధ్య నేను, మీరు 2 3 కంటే ఎక్కువ మంది ఉన్నారు. చాలా అనితర సాధ్యమైన దైవ కార్యాలు మీరు చేయొచ్చు, చూడొచ్చు. ఈ ప్రాంతానికి మీ సంఘం దీవెనగా మారును గాక. ఈ ప్రాంతమంతా మిమ్ములను బట్టి దేవుని దగ్గరికి ఆకర్షించబడును గాక. దేవుని పిల్లలు కత్తులతో బాంబులతో కాదు యుద్ధం చేయాలి, ప్రార్థనతోటి పోరాటం చేయాలి. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. దేవునికి ఆయుధం సంఘం అయితే సంఘానికి ఆయుధం ప్రార్థన. ప్రార్థన చేయండి, ఆత్మ సంబంధంగా ఉండండి, రోషం కలిగి బ్రతకండి. లోకమంతా ఒకవైపు వెళితే దేవుని పిల్లలు ఇంకొక వైపు. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఆయన ప్రవాహానికి, జాలుకి చచ్చిపోయిన ఏ చేప ఎదురెళ్ళదు, జాలు కొట్టుకొని వెళ్తూ ఉంటుంది. జాలుకి ఎదురెళ్ళాలంటే బ్రతికిన చేప మాత్రమే వెళ్ళింది. దేవుని దృష్టిలో లోకం చచ్చిన చేపతో సమానం. జాలు ఎటుంటే అటు వెళ్ళిపోద్ది. దేవుని దృష్టిలో బ్రతికున్న చేప ఎవరంటే సంఘమే. లోకానికి ఎదురెళ్ళాలి, పరిస్థితులకు ఎదురెళ్ళాలి, నశించిపోతూ ఉన్న మనుష్యుల్ని దేవుని దగ్గర నడిపించాలి. మన గురుతర బాధ్యత. ప్రార్థన చేయండి. వెండి బంగారు ఐశ్వర్య ఘనతలు ఇవ్వక్కర్లా. 2 చేతులెత్తి మీరు ప్రార్థన చేస్తే చాలు, ఈ ప్రాంతం అంతా దేవుని వశమైపోద్ది. స్తోత్రం స్తోత్రం. దేవుడు మిమ్మల్ని, మీ సంఘాన్ని, మీ పరిచర్యను, మీ సేవకుని కుటుంబాన్ని నిండుగా ఆశీర్వదించును గాక. ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి, మీకు స్తోత్రం.
ఎంతవరకు తోడై ఉన్నారు. అద్భుత రీతిగా మీరు మాట్లాడుతూ వచ్చారు. మాట్లాడిన ప్రతి మాటకు నీరు కట్టి ఫలింపునివ్వండి. వాక్య సంబంధమైన మేలుతో నింపండి. యేసు నామములో సంఘమును, ప్రతి కుటుంబాన్ని, సేవకుని, తన కుటుంబాన్ని పేరు పేరున మీకు అప్పగిస్తూ దీవెన కలుగునుగాక అని వేడుకుంటూ సమస్తాన్ని మీ పాదముల యొద్ద నివేదిస్తూ మీకు నమూనాగా లోకం తన పోకడ మార్చుకుని చెక్కబడ్డానికి నమూనాగా ఈ సంఘాన్ని మార్చండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.